751 పాడుకుందాం. ఇంకో పుస్తకాల్లో 735 యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. యాజక ధర్మము వీడి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. ఆది ప్రధాన అతనికి కుమారులు విశ్వాసులకు రాపుగా ముంగురుతూ యాజక ధర్మమునై యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. యాజక ధర్మము వీడి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. ప్రధాన యాజకుడు మన యేసు, యాజకులము మనమే. ప్రధాన యాజకుడు మన యేసు, యాజకులము మనమే. పరమ పిలుపుతో పిలచిన వారే, పరమ పిలుపుతో పిలచిన వారే స్థిరముగా నుందురు. యాజక ధర్మము వీడి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. నాదబు ఎనగా మనసున్నవాడ అభివు నా తండ్రి. నాదబు ఎనగా మనసున్నవాడ అభివు నా తండ్రి. ఎలియజరనగా దేవుడు నా బలం, ఎలియజరనగా దేవుడు నా బలం. ఇతమారు ఖర్జూరా భూమి. యాజక యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. యాజక ధర్మము వీడి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. అహరోను ధరించిన వస్త్రములే వాని అర్థమేమి. అహరోను ధరించిన వస్త్రములే వాని అర్థమేమి. ప్రభు యేసు వాని యందున్నవాడు, ప్రభు యేసు వాని యందున్న
నీకే సేవ ప్రేమతో నరింపుడు యాజక ధర్మం నెరిగి యేసు నీకే సేవ ప్రేమతో నరింపుడు అతకము ఎప్పుడు విచిత్రమైన గట్టి నిలువుటంగి పాగా తకము ఎప్పుడు విచిత్రమైన గట్టి నిలువుటంగి పాగా వేలిమి బంగారు రేకు విచిత్ర వేలిమి బంగారు చిత్రమైన చొక్క ఏడును యేసు నీకే సేవ ప్రేమతో నరింపుడు యాజక ధర్మం నెరిగి యేసు నీకే సేవ ప్రేమతో నరింపుడు ఆయన తోడ వేయి వచ్చరము ఆనందంతో నిలుచు ఆయన తోడ వేయి సంవత్సరం ఆనందంతో యాజకులందరు భాగ్యశాలులై యాజకులందరు భాగ్యశాలులై హల్లెలూయా పాడెదరు యాజక ధర్మం యేసు నీకే సేవ ప్రేమతో నరింపుడు యాజక ధర్మం నెరిగి యేసు నీకే సేవ ప్రేమతో నరింపుడు. పాట సంఖ్య 765, ఇంకో పుస్తకాల్లో 749. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై.
కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును. నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము. నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము. మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేనే సేవ చేయుటకై. అంగీకరించు నేనే సేవ చేయుటకై. బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, రాతి అధ్యాయము వరుస వచనము. వాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల మా తండ్రి, ఇంతవరకు ఈ సన్నిధి మాకు అనుగ్రహించారు ప్రభా. వందనాలు. పాటల్లో నిన్ను గణపరచడానికి కృప ఇచ్చారు ప్రభా. మీరు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి ప్రభా. నీ స్వరం ప్రజలకు వినిపించండి. చివరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో ప్రజలందరూ మేల్కొని నిన్ను మహిమపరచువారుగా ఉండినట్లు సాయించండి. ఈ సమయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోమని నీ దాసుని కూడా బలపరచు తండ్రి. ఏకాగ్రత దయచే మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు మనము కలిసి చదువుకుందాం. మార్క్స్ గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నప్పుడు బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన తండ్రి చేత నియమింపబడిన దినము వచ్చు వరకు
అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవం కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థము కావునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనను లేదు. కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఉడబెరికి నాకు ఇచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు ఏ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసివేయ కోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తికరముగా ఉంటా యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవేదన కలుగుచున్నది. మిమ్మను గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యను వచ్చి మరి యొక్క విధముగా మీతో మాట్లాడగోర్చున్నాను. చదువుకున్న ఈ భాగం దేవుడు మన కొరకై ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. ఇక్కడ పౌలు ఎంతో భారముతో గలతీ సంఘానికి వ్రాస్తున్నాడు. గలతీ సంఘములో జరిగినటువంటి కార్యం, ఈ సంఘము పౌలు ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘము. మరి పౌలు అంటాడు, నేను అన్యజనులకు అపోస్తలుడుగా ఉన్నాను అని. అంటే ఈ గలతీలో ఉన్న వారందరూ కూడా అన్యజనులు. అయితే పౌలు ద్వారా వారు దేవుని యొక్క సంఘముగా చేయబడ్డారు, దేవుని ఎరిగిన వారుగా ఉంటున్నారు. అయితే వారు తప్పైనటువంటి వారుగా ఉంటున్నారు, దారి తప్పినటువంటి వారుగా ఉంటున్నారు. 1వ అధ్యాయము 6వ వచనములో గలతీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచేవాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది అంటాడు. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట అంటే ఒక దర్శనములో ఉంటూ వచ్చారు, ఓ ప్రత్యక్షతలో ఉంటూ వచ్చారు. మరి భిన్నమైనటువంటి సువార్త విన్నారు. భిన్నమైన సువార్త. ఆ భిన్నమైన సువార్త ఏమిటి అంటే మరి పౌలు వారిని పెంచుతూ వచ్చాడు. యేసు ప్రభు కృప ద్వారానే మనము నీతిమంతులుగా చేయబడుట, యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభు రక్తము ద్వారానే మనం పరిశుద్ధులుగా చేయబడి నీతిమంతులుగా చేయబడుట. అయితే భిన్నమైన బోధ ఏమిటంటే మరి క్రీస్తు రక్తం వలన కాక మరి ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా చేయబడుట అనే భిన్నమైనటువంటి సువార్త వారికి బోధించారు. ఆ బోధన విని వారు మారారు, వారు మార్పు చెందారు. పౌలు వచ్చి గలతీ సంఘాన్ని చూసినప్పుడు తనకు ఎంతో మరి బాధ, వేదన కలిగింది. ఆయన అంటాడు, మీ ఎడల క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. ప్రసవ వేదన అంటే ఎంతో భారముతో కూడినటువంటి వారు తప్పోయారు, జారిపోయారు, ప్రత్యక్షత నుండి తప్పోయారు, దర్శనం నుండి తప్పోయారు, భిన్నమైనటువంటి సువార్త వైపు మల్లుకున్నారు. కనుక ఇప్పుడు తిరిగి వారిని మళ్ళీ మంచి మార్గంలో నడిపించు కొరకే ఈ పత్రిక, ఈ గలతీ పత్రిక ఉద్దేశం ఏమిటంటే సంఘాన్ని తిరిగి సమకూర్చుట, తిరిగి సంఘాన్ని బలపరచుట, తిరిగి సంఘము క్రీస్తు వైపు మళ్ళించుట, క్రీస్తు వైపు మళ్ళించుట. అది పౌలిక భారం. ఎంతో భారముతో మరి ఈ సంఘానికి వ్రాస్తున్నాడు. మనం చదువుకున్న భాగంలో ఇక్కడ మరి ఆయన ఒక సాదృశ్యాన్ని చూపించి మాట్లాడుతున్నాడు. ఒక సాదృశ్యం అదేమంటే, మరియు నేను చెప్పినదేమనగా, మొదటి వచనం, వారసుడు అన్నిటికి కర్తయ్య ఇన్నను బాలుడైనంత కాలము అతనికి వారసునికి ఏ భేదము లేదు అంటాడు. అంటే ఇక్కడ మనం చూస్తే వారసుడు అన్నిటికీ కర్తయ్య ఇన్నను. వారసుడు అంటే అన్నిటికీ కర్త, అన్నిటికీ యజమాని, అన్నిటికీ అధికారిగా ఉంటాడు. అయితే ఇక్కడ అంటాడు, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. అంటే అన్నిటికీ వారసుడైనప్పటికీ, అన్నిటికీ కర్త అయినప్పటికీ అతడు బాలుడుగా ఉన్నంత కాలము అతడు కర్త కాడు, దానికి అధికారి కాడు. బాలుడుగా ఉన్నంత కాలం, బాలుడుగా ఉన్నంత కాలము అతను కర్త కాడు. వారసుడే, అన్నిటికీ వారసుడే, అన్నీ అనుభవించవలసినటువంటి వాడే, అన్నిటికీ యజమాని. కానీ బాలుడుగా ఉన్నంత కాలం, బాలుడుగా ఉన్నంత కాలం అంటే బాలుడు అనేటువంటి వాడిలో ఎటువంటి మరి నేర్పరితనము ఉండదు. అంటే ఇంకా బాలుడు అంటే ఆ పదవిని ఇంకా సరైన రీతిలో మరి నడిపించే నాయకత్వము లేనివాడుగా ఉన్నాడు. వయసు వచ్చిన వారు, అనుభవం కలవారైతే ఆ బాధ్యత నెరవేర్చేవారుగా ఉంటారు. బాలుడు అంటే చిన్న వయసు, ఇంకా ఎదిగిన వయస్సు కాదు, తెలియని వయస్సు, అమాయకమైనటువంటి వయస్సు. అమాయకమైన వయస్సే, కానీ అమాయకమైన వయస్సే, మరి వారసుడే, కానీ బాలుడుగా ఉన్నాడు. బాలుడుగా ఉన్నాడు కనుక మరి ఆ బాలుడుగా ఉన్నంత కాలము అతడు దాసుడే.
మరి అతడు ఎదిగే వరకు, ఒక వయసు వచ్చే వరకు, అన్నిటినీ గ్రహించే వరకు అతడు నిర్ణయింపబడిన గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అంటాడు. గృహ నిర్వాహకులు, గృహాన్ని నిర్వహించేవారు, అనుభవం గలవారు. అనుభవం గల వారి వద్ద నేర్చుకోవాలి. బాలుడుగా ఉన్నాడు. అయితే బాలుడుగా ఉన్నంతకాలము అతనికి ఏ అనుభవం లేదు కనుక అనుభవము వచ్చు వరకు గృహ నిర్వాహకులు, సంరక్షకుల మధ్య ఉండి నేర్చుకొని ఒక స్థానంలోనికి, అనుభవంలోనికి రావాలి. ఎవరైనా కూడా ఒక బాధ్యత అప్పగించాలంటే ఎవరికంటే వారికి అప్పగించరు. మన సంఘాల్లో కూడా మనం చూస్తాం. ఒక బాధ్యత గలవాడు అంటే అన్నీ ఎరిగినవాడు, ఎవరికంటే వారికి బాధ్యత ఇయ్యరు. ఆనాడు భక్సింగ్ గారి కాలంలో ఒక స్థానంలోనికి వచ్చాడు అంటే తన జీవితంలో ఎన్నో అనుభవాలు అతన్ని పరీక్షించి తర్వాత అతడు ఆ స్థానంలోనికి వచ్చేవాడు. ఎవరికంటే వారికి, ఈ దినాల్లో ఎవరికంటే వారికి ఇస్తున్నారు. అందరు పెద్దలే, కానీ అది అనుభవం ఉందా? ఆ బాధ్యత నిర్వహించే అనుభవం ఉందా? అనుభవము తర్ఫీదు వలన గృహ నిర్వాహకుల యొద్ద, సంరక్షకుల యొద్ద వారు ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఎక్స్పీరియన్స్ అనేది రావాలా. అందుకే పౌలు అంటాడు చూడండి 3వ వచనములో, అందువల్లే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. దాన్ని పోల్చి చెప్తున్నాడు. మనం కూడా ఏమై ఉంటిమి? మనము కూడా అటువలే బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములు అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు. లోక సంబంధమైన మూలపాఠములు. లోక సంబంధమైనవి మూలపాఠములలో నీవు ఉన్నట్లయితే నువ్వు ఇంకా బాలుడవే. నువ్వు ఒకవేళ విశ్వాసి కావచ్చు, నువ్వు గొప్పవాడవు కావచ్చు, కానీ అయితే ఇంకా నీలో ఈ లోక సంబంధమైనటువంటివి మూలపాఠాలు అవి ఇంకా వాటిలోనే నీవు ఉన్నట్లయితే నీవు బాలుడవే, దాసుడవే, యజమానివి కాలేవు. యజమానిగా నువ్వు ఉండడానికి వీలు లేదు. యజమాని అంటే అన్నిటినీ సంరక్షించువాడు, పోషించువాడు, బలపరచువాడు, కాపాడేటువంటి వాడు, అన్నిటినీ కాపాడేటువంటి బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడ ఇవ్వబడుతుంది. ఏమి తెలియని వానికి రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. వాడు ఏం చేస్తాడు? నష్టపరుస్తాడు, పాడు చేస్తాడు. తాను నష్టపోయేది కాకుండా సంఘాన్ని కూడా ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. అందుకే పెంచబడాల, సంరక్షకుల ఆధీనంలో పెంచబడాల. అయితే ఇక్కడ పౌలు అంటాడు, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన యందు మనము దత్తపుత్రులముగా కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన. ధర్మశాస్త్రం వారిని ఏం చేస్తుంది? వారిని ఇంకా మూలపాఠముల కిందనే ఉంచింది. అయితే యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు ప్రత్యక్షమై ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన. ధర్మశాస్త్రమునకు లోబడి ధర్మశాస్త్రమును నెరవేర్చి
మరి ప్రజలను ఏం చేశాడు? దత్తపుత్రులుగా చేయబడ్డాడు. ఇప్పుడు క్రీస్తులో మనము ఏమవుతున్నామంటే దత్తపుత్రులము, మరి స్వీకరించబడినటువంటి వారము, కుమారులుగా స్వీకరించబడినటువంటి వారము. మరియు ఇంకేమంటాడు? మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కనుక నాయనా తండ్రి అని మొరపెట్టే ఆత్మను కూడా ఆ స్వీకరించబడినటువంటి కుమారులు దత్తపుత్రులలో వారికి ఉంచబడింది. నాయనా తండ్రి అని మొరపెట్టే ఆత్మను దేవుడు వారి హృదయంలో ఉంచెను. కాబట్టి నీవిక బాలుడవు కావు, కుమారుడవై ఉన్న కుమారుడవైతే దేవునికి వారసుడవు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తులో వారసుడవు, నువ్వు కుమారుడవు, కుమారుడుగా చేయబడినాడు. దాసుడవు కాదు. దాసత్వం నుండి యేసు ప్రభువు విడిపించాడు. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మన మీద నేరం మోపుతుంది. ధర్మశాస్త్రం మన మీద నేరం మోపుతుంది. తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసినావు అంటుంది. అయితే ధర్మశాస్త్రమును ఆయన లోబడి ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. ధర్మశాస్త్ర దాసత్వములో నుండి విమోచించాడు. విమోచించబడినటువంటి ప్రజలు, విమోచించబడినటువంటి జనాంగము. మరి విమోచించబడినటువంటి వారు ఎట్లా ఉండాలా? మునుపటి ప్రవర్తన ఎట్లుంది, ఇప్పటి ప్రవర్తన ఎట్లుంది అది తెలియజేస్తున్నాడు. అంటే మీరు మళ్ళీ మూలపాఠంలోనికి పోతున్నారు. ముందు ఎట్లా ఉండిరి, అది ముందు ఎట్లా ఉన్నారు చూడండి. ఆ మాట 8వ వచనంలో, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఆ కాలములో అంటే యేసు ప్రభు ద్వారా దత్తపుత్రులుగా చేయబడక మునుపు, యేసు ప్రభువును అంగీకరించక మునుపు మీరు ఎలా ఉంటిరి అంటే దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉంటిరి. దాసులై ఉన్నారు. నిజము కాని దేవుళ్లకు దాసులై ఉంటిరి. నిజమునకు దేవుడు కాని వారికి మీరు దాసులై ఉంటిరి. ఇప్పుడైతే ఆ మాట చూడండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు. మరి గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా అంటాడు. మరి వాటిలోంచి విడిపించబడ్డారు. నిజము కాని దేవుళ్ళను పూజిస్తూ వచ్చారు. మరి అల్పమైన వాటిని అనుసరిస్తూ వచ్చారు. నిష్ప్రయోజనమైన వాటిని మీరు అనుసరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మీరు వాటన్నిటి నుండి విడిపించబడ్డారు. అయితే తిరిగి మళ్ళీ మీరు ఏమవుతున్నారు? నిష్ప్రయోజనమైనటువంటి వాటి మీదనే మనస్సు ఉంచిన వారుగా ఉన్నారు. మీరు దేవుని ఎరిగినవారు, దేవుడు మిమ్మల్ని ఎరిగినవాడు అంటాడు. ఎంత మంచి మాట చూడండి. మీరు దేవుని ఎరిగినవారు, దేవుడు కూడా మిమ్మల్ని ఎరిగినవాడు. అది స్థానము, మీకున్న స్థానము, మీకు ఇవ్వనటువంటి స్థానము యేసుక్రీస్తు ద్వారా మీరు పొందినటువంటి ఆ స్థానము, అధికారము. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? తిరిగి మళ్ళీ మూలపాఠంలోనికి వెళ్తున్నారు. చూడండి ఆ మాట మనం చూస్తాం 9వ వచనంలో. దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా. మరి మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోనేలా. అంటే వచ్చారు, విడిపించబడ్డారు, అయితే మళ్ళీ వాటిని అనుసరిస్తున్నారు. మళ్ళీ వాటిపైన మనస్సు కలిగిన వారుగా ఉంటున్నారు. విడిచి వచ్చారు. యేసు ప్రభునందు మరి ఆయనలోనికి వచ్చారు. ఆయన స్వాస్థ్యముగా చేయబడ్డారు. ఆయన ఎరిగిన వారుగా మీరు చేయబడ్డారు.
మీరు ఆయన్ని ఎరిగిన వారుగా ఉంటున్నారు. అయితే మళ్ళీ ఎవరు మీకు ఈ తప్పుడు బోధ బోధించారు? మళ్ళీ ఎవరు మీకు ఈ భిన్నమైన బోధ బోధించారు? ఈ దర్శనములో నుండి, ఈ ప్రత్యక్షతలో నుండి ఎవరు మిమ్మల్ని తప్పించారు? మళ్ళీ తిరగనేలా, మళ్ళీ తిరగనేలా. కనుక మళ్ళీ తిరుగుట అనేది ఆత్మీయ జీవితంలో అది ఎంతో నష్టం. వేటి మీద మనసు పెడుతున్నారంటే నిష్ప్రయోజనమైన వాటి మీద, మంచి వాటి మీద కాదు. నిష్ప్రయోజనము అంటే ప్రయోజనము కాని వాటి మీద. ప్రయోజనమైన వాటి మీద మనసు పెట్టాలా? దేవుని బిడ్డలు ఎప్పటికీ మంచి వాటిపైనే దృష్టి ఉంచాలా, చెడ్డవాటి మీద మనసు ఉంచకూడదు. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అది మీరు క్రీస్తుతో లేపబడిన వారు. మన దృష్టి అంతా కూడా పైనే. పైన ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. మన దృష్టి ఆయన పైనే. ఆయన మన కొరకై మరి ఏర్పాటు చేసినటువంటి సిద్ధపరిచిన వాటిపైనే మన దృష్టి. కానీ ఇంకా భూసంబంధమైనటువంటి నిష్ప్రయోజనమైనవి, పనికిరానటువంటివి వాటి మీద దృష్టి ఉంచుట. దాని పేతురు కూడా అంటాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం నుండి చదువుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబట్టేలా వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే వారి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞలతో తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఇండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకును మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వారికి సంభవించెను. కనుక లోక మాలిన్యం నుండి తప్పించబడిన తర్వాత అనుభవ జ్ఞానము చేత, యేసు ప్రభునందలి అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యము నుండి తప్పించబడిన తర్వాత తిరిగి మళ్ళీ వాటిలో చిక్కుబడితే, వాటి చేత జయింపబడితే వాడి కరవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదిగా ఉంటుంది. కనుక మనం పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం, దేవుని యొద్దకు వచ్చాం కదా. మనం దేవుని యొద్దకు వచ్చాం. తిరిగి మళ్ళీ లోక వాటిపైకి పోకూడదు. లోక మాలిన్యంలోనికి మనము ప్రవేశించకూడదు. నిష్ప్రయోజనమైన వాటి మీద మనస్సు ఉంచకూడదు. తిరిగి సాతానుకు దాసులముగా ఉండకూడదు. ఆ మార్గము తెలియకుండింటే ఎంత బాగుండు అంటాడు. ఆ మార్గం తెలిసింది, తెలియకుంటే అది వేరు. ఇప్పుడు మార్గము తెలిసిన తర్వాత దానిలో మనం నడవాలి. అది ఎట్లా ఉంటుంది? ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు. కుక్క ఏం చేస్తుంది? వాంతికి చేస్తుంది, తిరిగి దాన్నే తింటుంది. అది కుక్క స్వభావం. చాలా అసహ్యమైంది. ఎవరు తినరు. మనం వాంతి చేసి తింటామా? వాంతి చేసిన దాన్ని మనము తినము. అంటే అది చాలా అసహ్యమైనటువంటి కార్యము. అది కూడా అసహ్యమైంది. మనం ఒకసారి విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కోరుకోవడం అనేది అది అసహ్యమైనటువంటిది. తర్వాత మళ్ళీ కూడా చూస్తే కడుగబడినటువంటి పంది,
మళ్ళీ బురదలోనికి వచ్చినట్లయితే అది కడగబడింది, పందే. దాని స్వభావం ఏమిటి? ముందు బురదలో ఉండాల్సిందే. ఒకప్పుడు బురదలో ఉండింది అది, ఒకప్పుడు బురదలో ఉండింది, ఇప్పుడు బురదలో లేదు, కడగబడింది, శుభ్రముగా అది కడగబడింది, ఆ బురద అంతా తొలగిపోయింది. అయితే మళ్ళీ బురదలోనికి వస్తే అట్లాగే విశ్వాసులమైనటువంటి మనం ఎట్లుండాలా? మనం ఒకప్పుడు పిల్లవాళ్ళమే, బాలురమే, అంటే దాసులమే. అయితే దాసత్వం నుండి మనలను ఏం చేశాడు? విడిపించాడు. మనం ఇప్పుడు పెద్దవారుగా చేయబడ్డాం, వయసు వచ్చిన వారుగా చేయబడ్డాం. బాలురు అనే మాట ఉంది, వయసు వచ్చిన వారు అని ఆత్మీయంగా వయసు వచ్చినటువంటి వారు. ఆ వయసు వచ్చిన వారు ఏం చేస్తారు? అన్నిటినీ వివేచిస్తారు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు ద్రగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. కాలం బట్టి చూస్తే, మీ వయస్సు బట్టి చూస్తే, మీకున్న వయస్సు బట్టి చూస్తే మీరు ఎట్లుండాలా? బోధకులుగా ఉండాలా, బోధించేవారుగా ఉండాలా. బోధించేవాడు అంటే అన్నీ ఎరిగినటువంటి వాడు, వాటిని అనుసరించేవాడు. బోధించేవాడు వాటిని అనుసరించి ఆజ్ఞలను అనుసరించి బోధించుట అంటే ఊరికే మాటలు చెప్పడము కాదు, కానీ వాటిని అనుసరించుట, తను చెప్పే మాటలు తన అనుభవమై చెప్పుట. మరి కాలం బట్టి చూస్తే మీరు అట్లుండాల్సింది. అయితే మళ్ళీ మీకు మూలపాఠాలు మళ్ళీ ఏబిసిడీలు చెప్పవలసినటువంటి విధముగా ఉంది. మీరు పాలు తాగవలసిన వారుగానే ఉన్నారు, కానీ మీకు బలమైన ఆహారము తినగలవారుగా లేరు అంటాడు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ వయస్సు ఎంతో అనుభవంలో ఉండవలసిన వారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇంకా బాలురుగానే కనబడుతున్నారు, ఇంకా పాలు తాగేటువంటి వయస్సులోనే ఉన్నట్టుగా ఉన్నారు, ఇంకా ఒకరి మీద ఆధారపడేటువంటి వారుగా ఉన్నారు. పాలు ఎవరిస్తారు? తల్లి ఇస్తారు. అంటే ఒకరి ఆధీనములో, ఒకరి ద్వారా పోషించబడేటువంటి రీతిలో ఉన్నారు, కానీ మీకై మీరు బలమైన ఆహారముతో శక్తి పొందినవారు కారు అంటాడు. అందుకే దాని కింద అంటాడు, వయస్సు వచ్చినవాడు అభ్యాసము చేత మేలు కీడులకు విమోచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. అంటే వయసు వచ్చినవాడు మరి బాలురు, శిశువులు అంటే వారు శిష్యులుగానే ఉన్నారు. బలమైన ఆహారము తినడానికి లేదు, వారికి శక్తి లేదు. బలమైన ఆహారము తినడానికి శక్తి లేదు. బలమైన ఆహారము ఎవరికి అంటే వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుట, అది ప్రాముఖ్యం. వయసు వచ్చిన వారు అనుభవం గలవారు వయసు వచ్చిన వారు అంటే మేలు కీడులను వివేచించుట. చాలామందికి మేలు కీడు తెలియదు, కీడును కూడా వారు గ్రహించలేరు. వారు చేసే పనులలో కొన్ని మేలుంటాయి, కొన్ని కీడులు ఉంటాయి. అయితే మేలేమిటి, కీడేమిటి, నేనేం చేయాలా? నేను ఒక విశ్వాసిగా ఉన్నాను, ఒక సేవకుడిగా ఉన్నాను, ఒక బాధ్యత గలవానిగా ఉన్నాను. అయితే నా యొక్క పరిస్థితి ఏమిటి, ఏం చేయాలా? నేను
మేలు చేయాలి కానీ కీడు ఎన్నట్టు చేయకూడదు. కనుక వయసు వచ్చిన వారు ఏం చేస్తారు? అభ్యాసము చేత, ప్రాక్టీస్, అభ్యాసము చేత వారు ఎన్నో అనుభవాల గుండా వారు ఏమవుతారు? మేలు కీడులను వివేచించే జ్ఞానేంద్రియములు కలవారు. మన శరీరములో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేలు కీడులను యోచించేటువంటిది. కనుక వయసు వచ్చిన వారు బాలురు. మనం వయసు వచ్చిన వారిలాగా ఉండాలి. పిల్లవానిగా మనం ఉండకూడదు. పిల్లవాని చేష్టలు మనము చేయకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుతాను. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె యోచించి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేస్తిని. పౌలు అంటాడు, నేను కూడా పిల్లవానిగా ఉంటిని. నేను కూడా పిల్లవానిగా ఉండి పిల్లవాని చేష్టలు చేస్తూ ఉంటిని. పిల్లవాని చేష్టలు. అయితే ఇప్పుడు నేను పిల్లవాని కాదు, నేను పెద్దవాడిని. ఆ చేష్టలు నేను చేయడం లేదు. అది మనం కూడా అంతే. ఒకప్పుడు అనుభవం లేని స్థితి, బాలురుగా ఉన్న స్థితి, శిష్యువులుగా ఉన్న స్థితి, పాలు తాగేటువంటి స్థితిలో ఉన్న మనకు ఇప్పుడు మనం ఏమయ్యాము? ఇప్పుడు వయసు వచ్చిన వారముగా చేయబడ్డాం. ఇప్పుడు మళ్ళీ పిల్లవాని చేష్టలు కనబడకూడదు మనలో. పిల్లవాని చేష్టలు మనము కనబడకూడదు. మనము ఎట్లా ఉండాలో? వయసు వచ్చిన వారుగానే, అనుభవము గలవారుగానే మనము ఉండాలి. మరి మనకు వేరే కార్యక్రమం ఉంది, ముగిస్తున్నాము, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, జీవాధిపతి, నీకు వందనం చెల్లిస్తున్నాం. మరి కొన్ని మాటలు ధ్యానించడానికి కృప ఇచ్చారు. చేయబడిన పరిచర్య దీవించండి, ఆశ్రయించండి ప్రభా. మరి నిజమే, ఇంకా పిల్లవాని చేష్టలు మాలో లేకుండా, తిరిగి మూలపాఠములకు మేము వెళ్ళకుండా, మేము వేటిని విడిచి వచ్చామో వాటిని తండ్రి తిరిగి వాటి వైపు వెళ్ళకుండా మా జీవితాలు మార్చుకోవడానికి కృప చూపించండి. ఏ దర్శనంలో అయితే మేము వచ్చామో, ఏ ప్రత్యక్షతలో మేము నిలబడ్డామో, ఆ ప్రత్యక్షతల్లో మేము ఉండుటకు సహాయం చేయండి. మమ్మల్ని మీరే బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరిన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.